ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహింకరణ కాక మరొకసారి కలుసుకునే భాగ్యం దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ దినమందు మనం రక్షణ ప్రార్థన గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. రక్షణ అనేది ఓన్లీ అన్యులకు మాత్రమే కాదు, కానీ ఎవరెవరైతే యేసు ప్రభువు వారిని నిజమైన రక్షకుడిగా అంగీకరించవలసి ఉందో వాళ్ళందరూ కూడా రక్షణ అనేది పొందుకోవాలి. ఎవరైతే క్రైస్తవులుగా ఉంటారో వాళ్ళకు కూడా రక్షణ అనేది కావాలి. ఎప్పుడైతే మనం రక్షణ లేకుండా ఉంటామో మన జీవితం ఇలాగే చీకటిమయంగా ఉంటుంది. అసలు మనకు వెలుగనేది తెలియకుండా ఎలా వెళ్ళాలో కూడా తెలియని విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం రక్షణ ప్రార్థన చేయగలుగుతామో అప్పుడు మన జీవితంలోకి ఇలా వెలుగు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అనేక మంది జీవితాలకు కూడా రక్షణ ప్రార్థన చేసి అనగా పశ్చాత్తాపడి యేసుప్రభుల ముందర వేడుకొని ఆయన రక్షించు ప్రభా అని అడిగిన ప్రార్థనల వల్ల అనేక మంది రక్షించబడినట్టు మనకు తెలుస్తుంది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోనా గారు చీకటిలో, ఇంతకుముందు నేను చూపించినట్టు చీకటిలో ఎలాగైతే యోనా గారు 3 రాత్రుల పాటు ఉన్నారో దేవుని రక్షించమని అడిగినప్పుడు వెలుగులోకి దేవుడు అతను తీసుకువచ్చాడు. కాబట్టి చీకటిలో ఉన్న మనం రక్షణ ప్రార్థన చేసి వెలుగులోకి రప్పించబడదాం. మీ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.